శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. సాధారణంగా మిథున రాశి వారికి ఈ రాశి యందు గురువు ఉండడం వల్ల ఎటువంటి సమస్య వచ్చినా ఏదో విధంగా చివరి నిమిషంలో దానికి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. సో అయితే ప్రస్తుతం లాభస్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. సుమారుగా 4 రోజుల పాటు రవి మేష సంక్రమణం జరగడం వల్ల వీళ్ళకి తృతీయాధిపతిగా లాభస్థితి. అందువల్ల రవి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా జాతకుడికి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు పుట్టినప్పుడు మీ జన్మ జాతకంలో రవి 11లో ఉంటే ఎలాగ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం అవుతాయో, గోచార రీత్యా రవి వచ్చినప్పుడు ఆ నెలలో జాతకుడికి ఏదైనా పెండింగ్ కార్యక్రమాలు ఉన్నా, ఏదైనా ప్రయత్నాలు చేయవలసి ఉన్నా, మరి రవి కారకత్వాలన్నీ మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీకు ప్రభుత్వ నుంచి ఏదైనా సహకారం కావాల్సి ఉన్నా, ప్రభుత్వ పథకాలు ఏవైనా రావాల్సి ఉన్నా, అవి మీకు మీ యొక్క బంధువుల ద్వారా కానీ, రాజకీయ నాయకుల ద్వారా కానీ, మిత్రుల ద్వారా కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా వృత్తిపరమైనటువంటి ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో ఖచ్చితమైనటువంటి అభివృద్ధి, హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క విషయంలో ఏదో ఒక శుభవార్త మీరు వినడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ పిల్లల కొరకు మీరు ఏమైనా సీట్ ట్రై చేస్తున్నా, విదేశ ప్రయత్నాలు చేస్తున్నా, వాళ్ళకి ఏదైనా కాలేజీలో సీటు కానీ, వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో అది మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం మీద రవి 11లో ఉన్నంత వరకు, అలాగే మీకు ఏ పని తలపెట్టినా ఆ పని కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు శుక్రుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు. ఇంచుమించుగా 19వ తారీఖు వరకు శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల పంచమాధిపతి లాభస్థితి అన్నప్పుడు ఒక మంచి మిత్రుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక స్త్రీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సిస్టర్స్ కానీ, అలాగే మీ మదర్ కానీ, లేదంటే మీకు అత్తగారు కానీ ఏదో విధంగా మీకు సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. అలాగే 19వ తారీఖు తర్వాత శుక్రుడు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అది కారణంగా శుక్రుడు వ్యయంలోకి వచ్చినప్పుడు జాతకుడు విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు సేకరించడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలు మీకు బహుమతి రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ కానీ, బాయ్ ఫ్రెండ్స్ కానీ మీకు ఏదైతే ఇష్టమో గమనించి అది బహుమతి రూపంలో ఇవ్వడం కానీ, అలాగే మీకు ఏదైనా ఈ సమయంలో ఒక బర్త్డే ఫంక్షన్, వివాహ వేడుకో, ఏదో ఒక సెలబ్రేషను, ఏదో ఒక చిన్న ఫంక్షన్ లాంటిది రావడం వల్ల ఈ బంధుమిత్రులంతా మిమ్మల్ని అభినందించడం, ఏదో కొద్దిపాటి కానుకలు లాంటివి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద 12వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను, విహారయాత్రలు, వినోదయాత్రలు, దాని కొరకు ధనాన్ని కూడా వెచ్చిస్తుంటాడు. ముఖ్యంగా పంచమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల అంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో, చాలా కాలంగా ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా ఫ్రెండ్స్కి పార్టీ ఇద్దాం అనుకుంటారు, ఈ సమయంలో ఇవ్వచ్చు. ఏదైనా ఒక గర్ల్ ఫ్రెండ్ని కలుసుకొని ఆవిడకి ఏదైనా విలువైనటువంటి కానుకో బహుమతో ఇద్దాం అనుకుంటారు. లేదంటే మీ అమ్మాయికో, మీ అక్క చెల్లెలకో వాళ్ళకి ఏదైనా మీకు బహుమతిగా వాళ్ళకి ఏదో బట్టలు కొనడం కానీ, నగలు కొనడం కానీ, ఏదో ఒకటి స్త్రీల కొరకు ఖర్చు పెడతారు, పిల్లల కొరకు ఖర్చు పెడతారు, మీలో ఉన్నటువంటి సరదాలకు ఖర్చు పెడతారు, కొంత ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెడతారు. కొన్ని సందర్భాల్లో మనీ పోయినా పర్లేదు ఒకసారి చూద్దామన్న విషయంలో ఏదో బెట్టింగో గిట్టింగ్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో మనసుకి సంతోషం కలిగించే వాటి కొరకు ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు. ఇది వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అయితే అక్కడ శనితో కలిసినటువంటి కుజుడు వృత్తిలో ఏదైనా హెరాస్మెంట్ కనబడుతూ ఉంటుంది. మీరు ఎంత పని చేయనివ్వండి, దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు, మీ అధికారుల నుంచి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి ఇటువంటి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. వారి నుంచి మీరు సరైనటువంటి సహకారాన్ని అందించుకోలేకపోతుంటారు. మొత్తం మీద ఏదో విధంగా వైవాహిక జీవితంలో కొంత అసంతృప్తి కనబడుతుంటుంది. మగ పిల్లలకైతే ఈ వృత్తిపరంగా ఇబ్బందులు ఏదైతుంటుంది, ఏదో విధంగా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చూద్దామా అన్నటువంటి కష్టం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కుజుడు దశమంలో మీరు పని బాగా చేస్తారు, కానీ అష్టమాధిపతి శనితో కలియడం వల్ల వృత్తిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ సందర్భంలో కొంతమంది సడన్గా ఉద్యోగం మారాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే మారాలనే ఉద్దేశం ఉన్నవాళ్ళు ముందుగానే ఉద్యోగం చూసుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ముందుగానే ఉద్యోగం చేసుకొని మానేయాలి తప్ప
సడన్గా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మిథున రాశి వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, ఒకటేంటంటే వాళ్ళు ఉద్యోగం మారినప్పుడల్లా వాళ్ళకి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సడన్గా నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు ఉద్యోగం మానేసి రిజైన్ చేస్తే మాత్రం అది కొన్నాళ్ళ పాటు కొత్త ఉద్యోగం రావడానికి కారణం అవుతుంటుంది. కొంత గ్యాప్ వచ్చేస్తుంటుంది, 6 నెలలు, సంవత్సరం ఇలా రావడం జరిగే అవకాశం ఉంది. అందుకని ఎప్పుడన్నా మిథున రాశి వారు ఉద్యోగం మారాలనుకుంటే కొత్త ఉద్యోగం చేతిలోకి వచ్చిన తర్వాత మారితేనే హ్యాపీగా ఉంటుంది తప్ప తొందరపడి తీసుకున్న ఏ నిర్ణయం వల్ల కూడా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. సాధారణంగా అన్ని అర్హతలు ఉండి కూడా మరి మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీ యొక్క పిల్లలకి వివాహం జరగడం లేదు, మంచి విద్య పూర్తయినా కూడా సరైనటువంటి ఉద్యోగం రావడం లేదు అని జరుగుతున్నప్పుడు మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా మీ పిల్లల మీద, వారి యొక్క ఉద్యోగం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ యొక్క గృహంలో తూర్పు భాగం సరైనటువంటి వాస్తు లేనప్పుడు, తూర్పు భాగంలో అంటే తూర్పు సరిహద్దు చేసి ఇల్లు కట్టి ఉన్న తూర్పు ఈ సింహద్వారం సరిగ్గా లేకపోయినా కంప్లీట్గా ఆ కుటుంబంలో యజమానికి, మగపిల్లలకి తొందరగా ఏ ఉద్యోగం రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బయట కూడా పెద్దగా నేమ్ ఉండదు, ఆ వారాండి అని తేలిగ్గా భావంతో ఉంటారు. తూర్పు ఈశాన్యం వైపు ఏదైనా దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందరూ బాగుంటారు, పెద్ద అబ్బాయి మాత్రం ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అతను ప్రయోజకుడై ఉంటే కంప్లీట్గా ఆ గృహాన్ని విడిచిపెట్టి ఏ విదేశంలోనో దూర ప్రాంతంలో ఉంటూ ఆ ఇంటితో పెద్దగా సంబంధం లేని విధంగా ఉంటాడు. ప్రస్తుతం ఈ వాస్తు 1985-86 ప్రాంతంలో వాస్తులో కొద్దిగా మార్పులు రావడం జరిగింది. అప్పుడు అందరూ కూడా తూర్పు ఈశాన్యం, పూర్తిగా తూర్పు ఈశాన్యంలో గుమ్మం పెట్టడం జరిగింది, లేదా ఉత్తర ఈశాన్యం గుమ్మం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలందరూ కూడా ప్రస్తుతం విదేశంలో సెటిల్ అయి ఉండడం మీరు గమనించగలరు. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అదే మీకు తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు ఆడపిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుంటుంది. ఆ కుటుంబంలో రెండో సంతానం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ మీద డామినేట్ చేయడం, అలాగే ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అవ్వకపోవడం, ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య గ్యాప్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా రుణాలు, అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఆదాయం వస్తూ ఉంటుంది, ఏమైందో కనబడదు, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, అప్పు తీర్చలేకపోతూ ఉంటారు, ఈ అప్పు పెరిగిపోతూ ఉంటుంది. దానికి వాయువ్యం, ఉత్తర వాయువ్యంలో మీకు దోషం ఉన్న, గుమ్మాలు ఉన్న, కాలువలు ఉన్న, గోతులు ఉన్న రకరకాలుగా ఉండొచ్చు. గృహంలో కూడా కొంత డంపింగ్ జరగచ్చు. అటువంటి విషయాల్లో మీరు ఈ అప్పు తీర్చలేకపోతుంటారు. అప్పు దొరుకుతూ ఉంటుంది కానీ తీర్చలేకపోతూ ఉంటారు. ₹1,00,000 చేతిలో ఉన్న 10,000 రూపాయలు అప్పు తీర్చలేకపోతుంటారు. ఇది అప్పుడు వాయువు దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాయువు దోషం వల్ల ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది, లవ్ అఫేర్స్. ఇంట్లో వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ప్రేమ వివాహాలు. అంటే ప్రేమ వివాహాల వల్ల రకరకాలుగా ఉంటుంటాయి అన్నమాట. ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే వాయువు దోషం కంప్లీట్గా జాగ్రత్త పెట్టుకోవాల్సింది. వీటన్నిటికన్నా ప్రమాదకరమైన దోషం ఏంటంటే నైరుతి దోషం. నైరుతిలో దోషం ఉన్నప్పుడు ఆ యజమాని ఎవరి మాట విన్నట్టు ఉండడం, అసలు వాస్తు మీద కానీ జాతకాల మీద కానీ నమ్మకమే ఉండదు. పొరపాటున నైరుతిలో వీధిపోటు లాంటిది ఏమైనా ఉంటే ఆ వంశం అతనితో అక్కడితో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా మరి ఆ గృహం ఏదో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడడం జరుగుతూ ఉంటుంది. నైరుతి దోషం ఉన్న ఇంట్లో నివసిస్తున్నటువంటి యజమానికి ఎక్కువగా ఈ మోకాలు నొప్పులు జరుగుతూ ఉంటాయి, మూర్ఖత్వంగా వ్యవహరించడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వాస్తు ఎప్పుడు ఏమవుద్దంటే సాధారణ ఇల్లు కట్టినంబట్నే సాధారణంగా రాదు. 7 సంవత్సరాలకి ఒకసారి అది ప్రారంభమవుతూ ఉంటుంది. మనం అద్దిల్లు అనుకోండి, దిగిన సంవత్సరం పెద్దగా ఇబ్బంది ఉండదు, సంవత్సరం తర్వాత దాని ప్రభావం
అంటే నెమ్మది నెమ్మదిగా అది అలవాటు పడుతూ ఉంటుంది. వాడు అందులో మనుషులకి దాని వాతావరణం అలవాటు పడి నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. అందుకని ఎవడన్నా ఇల్లు మారినా కొత్త ఇంట్లో దిగినా వాడికి బాగానే కనబడుతుంది. నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా మనది సొంత ఇల్లు అయినప్పటికీ కూడా వాస్తు పూజ అన్నది కేవలం మనం అందరూ కూడా కొత్త ఇల్లు గృహప్రవేశప్పుడు మాత్రమే వాస్తు పూజ చేయడం జరుగుతుంటుంది. కానీ సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా ఆ గృహంలో వాస్తు పూజ పెట్టుకోవాలి. అలాగే ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు, ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరిగినప్పుడు ముందుగా వాస్తు పూజ చేసి, ఎలాగైతే మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తామో, అలాగే వాస్తు పురుషుడికి కూడా పూజ చేసుకోవడం వల్ల కంప్లీట్గా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటాయి, అవి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంటాయి. కాబట్టి కొన్ని పాత సాంప్రదాయాల్ని తిరిగి పాటించడం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇటువంటి పిల్లల అభివృద్ధి, వివాహాలు ఇవన్నీ కూడా టైమ్లీ జరుగుతుంటాయి. స్వస్తి.